పెహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ అదనపు ఛార్జ్షీట్ ని దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో పాక్లో నక్కిన లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ పేరుని చేర్చింది. పెహల్గాం ఉగ్రదాడికి సూత్రధారుల్లో ఒకరిగా హఫీజ్ సయీద్ ని గుర్తించారు. పెహల్గాం ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పెహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ అదనపు ఛార్జ్షీట్ ను దాఖలు చేసింది. ఛార్జ్షీట్ లో పాక్ లో నక్కిన లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ పేరును ఎన్ఐఏ చేర్చింది. పెహల్గాం లో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు ఉగ్రవాదులు. పెహల్గాం ఉగ్రదాడికి సూత్రధారుల్లో ఒకరిగా హఫీజ్ సయీద్ ను గుర్తించారు. ముంబై దాడుల కేసులో భారత్ కు ఇప్పటికే హఫీజ్ సయీద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్నాడు. పెహల్గాం పై ఉగ్రదాడి కేసులో ఇప్పటికే 1597 పేజీల ఛార్జ్షీట్ ను ఎన్ఐఏ దాఖలు చేసింది. ఈ దాడికి ఉగ్రవాదులను ఆదేశించడం దగ్గర నుంచి కుట్రకు ప్రణాళిక రూపొందించడం, దాన్ని అమలు చేసేలా సయీద్ ఎప్పటికప్పుడు సమీక్షించినట్టుగా ఆధారాలు ఉన్నాయని ఎన్ఐఏ పేర్కొంది. పెహల్గాం ఉగ్రదాడి కేసులో ఇప్పటికే 1597 పేజీల ఛార్జ్షీట్ ను ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. దీనికి అనుబంధంగా నేడు మరోసారి అభియోగ పత్రాలను దాఖలు చేసింది. ఇందులో సీమాంతర ఉగ్రవాదం, హఫీజ్ సయీద్ పాత్ర, ఉగ్రవాదులకు పాక్ అండ వంటి అంశాలను పొందుపరిచింది. గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన దాఖలైన తొలి ఛార్జ్షీట్ లో పాకిస్తానీ హ్యాండ్లర్ సాజిద్ తో పాటు 2025 జూలైలో జరిగిన ఆపరేషన్ మహాదేవ్ లో భద్రతా బలగాలు హతమార్చిన 3 ఉగ్రవాదులు, అరెస్ట్ అయిన 2 నిందితులను ఎన్ఐఏ పేర్కొంది. దాడిలో లష్కర్-ఏ-తోయిబా, దాని అనుబంధ సంస్థ అయిన టీఆర్ఎఫ్ సంస్థల పాత్ర గురించి అభియోగ పత్రంలో చేర్చింది.